హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. కానీ ఈరోజు నేనైతే ఈ కట్టె పొంగలిని బియ్యంతో కాకుండా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి, అలాగే హెల్దీ కూడా. మామూలుగా పండగలకి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి పొంగల్ అనేది. కానీ రవ్వతో చేసే ఈ పొంగల్ అయితే మనము రెగ్యులర్గా మన బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనము గోధుమ రవ్వ పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. సో హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఈ పెసరపప్పు యాడ్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి నీట్గా కడిగి ఒక క్లాత్ పైన వేసి తుడిచి తర్వాత యాడ్ చేసుకోండి. ఇందులో దుమ్ము లాంటిది ఏమైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతుందన్నమాట. సో ఇలా పెసరపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. అంటే మనకు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, జస్ట్ మంచి అరోమా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా మంచి అరోమా వచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము రవ్వని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 6 కప్పుల నీళ్ళని పోసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు రవ్వ అలాగే అరకప్పు పెసరపప్పుకి 6 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకుందాము. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. మంచి కలర్ వస్తుందన్నమాట పసుపు వేయడం వలన. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, పసుపు అనేది అయితే పూర్తిగా ఆప్షనల్. ఇలా వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. మూత మాత్రం పెట్టొద్దండి ఫస్ట్. హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు పొంగు అనేది తొందరగా వచ్చేస్తుంది. సో ఇలా ఇందులో పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే ఈ పెసరపప్పు రవ్వ మనకు చక్కగా ఉడికిపోతుందండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి మనకు చక్కగా ఉడికిపోయాయి. రవ్వ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి, అలాగే పెసరపప్పు కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదా మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ అయితే ఫస్టే వేయకూడదండి, ఎందుకంటే పెసరపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే పెసరపప్పు తొందరగా ఉడకదు. సో అందుకని చెప్పేసి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వలన ఇందులో మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా చక్కగా వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు మిరియాలు, 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. అంటే ఈ జీడిపప్పు పలుకులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, జీడిపప్పు పలుకులు కొద్దిగా కలర్ మారాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని దోరగా వేయించుకోవాలి.
చూడండి పోపు మనకు చక్కగా వేగిపోయింది. ఇలా పోపుని బాగా వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా తీసి మనము ఉడికించి పెట్టుకున్న ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత బాగా కలుపుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా ఇలా కలుపుకొని గ్యాస్ని అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించడం వలన పోపులోని ఫ్లేవర్స్ చక్కగా పొంగల్కి చక్కగా పడతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా 1 నిమిషం వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను. మనకు ఈ పొంగల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి. అంతేనండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.